ఉన్నందుకు రోజు మీ అందరికీ ఉన్నారు. తెలుగులో పలికిన 3వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము, 26వ వచనము, 27వ వచనము. ఆయన తల్లి సహోదరులను క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియ యేసు శిలువ యొద్ద నిలిచింది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుంటూ చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ చదవబడిన 3 వచనాల్లో 3 వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. మొదటిగా యేసు ప్రభువారు, తర్వాత మరియా గారు, శిష్యుడైన యోహాను గారు. ఈ 3 గురించి క్లుప్తంగా మనము ధ్యానం చేసుకున్నాము. యేసు ప్రభువారు మరణం పొందుకున్న సమయాల్లో ముఖ్యంగా 7 మాటల్ని పలకడం జరిగింది. 3వ మాటగా మనము ధ్యానం చేసుకుంటాము. తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను, తల్లి పట్ల ఉన్న ప్రేమను అక్కడ యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు అంత బాధలో, అంత పరిస్థితిలో ఉండి కూడా ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఎవరిని? తల్లిని. ఎంతో ఘోరమైన శ్రమలు భరిస్తున్నారు. లోక పాపాల కోసం మరణిస్తున్నాడు, కానీ దీనుల అవసరాల కోసం ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ పరిస్థితిలో కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడుగా ఆయన లేడు. దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి తల్లి పట్ల. మనం ఏదైనా పరిస్థితిలో ఉంటే మనం ఏం చేస్తాము? మనకి ఏదైనా అనారోగ్యం రావచ్చు, ఏదైనా బలహీనతలు కలగవచ్చు. ఏం చేస్తాము? నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఎవరు చూడలేదు, నాకు ఎవరు ఫోన్ చేయలేదు. ఈ బాధ, మన బాధని మన గురించి మనమే ఆలోచిస్తాము. కానీ ఈయన పడుతున్న శ్రమ ఎంత ఘోరంగా ఉంది. ఆయన్ని ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా ఎన్నో విధాలుగా మాటల ద్వారా, క్రియల ద్వారా ఆయన ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు. అంత సిలువలో అంత బాధను పడుతూ కూడా తల్లి పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆయన గురించి ఆయన పట్టించుకోలేదు, కానీ తల్లి గురించి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆనాడు తల్లి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈనాడు కూడా మన పట్ల కూడా అంతే ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. మనం ఆయన దగ్గర రాగలిగితే ఆ ప్రేమను పొందుకోగలుగుతాం. వస్తున్నాం కానీ ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని మనము అనుభవించట్లేదు అంటే మనలో ఏం లేదు? సరి అయిన విశ్వాసము, నమ్మకము ఆయన మీద మనము పెట్టుకోలేదేమో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారిలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి, ఆయనకి గొప్ప లక్షణాలు, కానీ 2 లక్షణాలు నేను మాట్లాడాలనుకుంటున్నా. తల్లి పట్ల ఆయనకున్న ప్రేమ మనము ధ్యానం చేసుకున్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. దేవుడు ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఎవరిని? లోకం అంటే మనమే, లోకంలోనే ఉన్నాగా మనం ఇప్పుడు. ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి మనకు ఏం చేశాడు? తన సొంత కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అలాగే మరణించవలసిన అవకాశాన్ని కూడా ఇచ్చాడు. అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎంతో గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ఎందుకు చనిపోవలసి వచ్చిందంటే ఈ లోకంలో ఉన్న మన కొరకు, మన పాపం నిమిత్తము, అవిధేయత నిమిత్తము లోకంలో నశించుకోవలసిన మన కోసము ఆయన మరణించవలసి వచ్చింది. మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి పట్ల కూడా గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. మరొకటి ఆయన ముఖ్యమైన లక్షణం ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చుట. ఒకవైపు ఆయన శిలువలో ఉన్నాడు. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను ఆయన ఏం చేయాలి? నెరవేర్చాలి. ఏం నెరవేర్చాలి? శిలువలో మరణాన్ని పొందవలసిన ఉద్దేశము తండ్రి చిత్తము. అనేక మంది ప్రవక్తల ద్వారా ముందుగానే బైబిల్ గ్రంథంలో రాయబడింది. లోకానికి లోకరక్షకుడిగా రావడము, తర్వాత చనిపోవడము, తర్వాత తిరిగి లేవడం గుర్తించేదిగా
ఆ విధముగా అనేక మంది ప్రవక్తల ద్వారా ముందుగానే ఆయన గురించి లేఖనాల్లో రాయడం జరిగింది. ఖచ్చితంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఒకవైపు తల్లి బాధ్యతను కూడా ఏం చేయాలి, నెరవేర్చాలి. అంతేగాని తండ్రి చిత్తంలో నేను బిజీగా ఉన్నానని తల్లిని మర్చిపోలేదు. ఆ పరిస్థితిలో కూడా ఎవరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, తల్లి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. మనం కూడా ఏదో మనం ఏం నేర్చుకోవాలి, ఏ పరిస్థితిలో కూడా మనల్ని తల్లి అనుకోవడానికి ఏమో ఈ పరిస్థితిలో నన్ను మర్చిపోతాడేమో, ఈ పరిస్థితిలో నన్ను దాటిపోతాడేమో అనుకో ఉండొచ్చు అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు. కానీ ఏ పరిస్థితిలో కూడా తల్లిని విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. యోహాను సువార్త 6:38 మనం ఒకసారి చదువుకున్నాం. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే. చాలండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన రాలేదు. ఒక నోటి మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు ఆ మాట ద్వారా ఏం చేయగలవాడు, మరణాన్ని జయించే అధికారము ఆయనకు ఉందంటారా లేదా? అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు నోటి మాట ద్వారా భూమిని ఆకాశాన్ని కలుగును కాక అంటే కలిగిన ఈ మరణం కూడా నా ఎదురుని తొలగించబడును కాక అంటే ఖచ్చితంగా కలుగును. కానీ తండ్రి చిత్తం ఇక్కడ నెరవేర్చబడాలి. తండ్రి మాటకు విధేయత చూపిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా తండ్రి చిత్తం నెరవేర్చాలి. నెరవేర్చే సమయంలో తల్లిని మర్చిపోలేదు, కానీ తల్లి పట్ల కూడా బాధ్యతను ప్రేమను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. చదవండి. అతని సంతానం చూచు, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే ఈ వాక్యాన్ని రాయడం జరిగింది. దీర్ఘాయుష్మంతుడగును, తల్లిని ప్రేమించాడు, దీర్ఘాయుష్మంతుడయ్యాడు యేసుప్రభు వారు కూడా. యెహోవా ఉద్దేశము అతని పట్ల సఫలమైంది, నెరవేర్చబడింది. మనము కూడా ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం కూడా ఏం చేయాలి, నెరవేర్చాలి. తర్వాత వ్యక్తిగా మనం ఎవరిని చూస్తూ ఉన్నాము, మరియా గారిని చూస్తూ ఉన్నాము. ఏమంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఎవరి కుమారుడు అంటే శిష్యుడైన యోహాను గారు. లూకా సువార్త చదవద్దండి, 2వ అధ్యాయం 33, 34, 35 వచనాల్లో సుమేల ప్రవక్త ద్వారా ముందుగానే యేసు ప్రభు వారు నీ గర్భంలో నుండి ఒక ఖడ్గము దూసుకుని వెళ్తుందని ఒక ప్రవచనం ద్వారా ప్రవచించడం జరిగింది. ఆ ప్రవచనం ఏంటంటే ఈయన శిలువ మరణం ద్వారా ఈ విధంగా చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రవచనం ద్వారా మరియా ఏమనుకుంటుండొచ్చు, మరియా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు పుట్టినప్పుడు ఆమె ఏమన్నారు, అందరూ ధన్యురాలన్నారు, పొగిడారు, ఎంతో ఆనందపడింది. కానీ తర్వాత వచ్చే పరిస్థితుల్లో ఎన్నో నిందలు, అవమానాలు. పెళ్లి కాకముందు ఏమైంది, గర్భవతి అయింది, ఎన్నో నిందలు పడింది, ఎన్నో అవమానాలు పొందింది. ఆఖరికి వచ్చేసరికి తండ్రి దగ్గరకు వచ్చేసరికి తండ్రి ఏం చేస్తున్నాడు, ఇక్కడ సిలువ మీద ఉండడం మనం చూస్తూ ఉన్నాం. తల్లి ముందు కుమారుని సిలువ వేస్తున్నారు. ఎవరైనా సంతోషంగా ఉంటారా? ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు. మరియా కూడా ఎంతో కన్నీటితో, ఎంతో దుఃఖముతో ఎక్కడికి వచ్చింది, సిలువ దగ్గరికి వచ్చి నిలబడింది. కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చింది. యేసు ప్రభు గారికి శిష్యులు, సహోదరులు ఉన్నట్టు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కానీ ఆయనను వారు అంగీకరించలేదు, ఆయన వారు విశ్వాసం ఉంచలేదని లూకా సువార్తలో తెలియచేయబడుతుంది. కానీ వారందరినీ విడిచి ఎక్కడికి వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చింది. ఆయన సిలువ వేస్తున్న సమయంలో ఎంతో బాధతో, ఎంతో కన్నీటితో ఆయన దగ్గరకు వచ్చింది. అందరూ మరియా కుమారుడి గురించి ఏమని మాట్లాడుకుంటా ఉంటారు, యేసు ప్రభు అంట సిలువ వేస్తున్నారంటే ఇలా జరిగింది, అలా జరుగుతుంది అన్నప్పుడు ఆమె ఏం చేయాలి, ఇంట్లో కూర్చుని బాధపడాలా? అంత అవమానాల మధ్య, అంత నిందల మధ్య కూడా వాటిని ఏం చేయలేదు, ఆమె పట్టించుకోలేదు. పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆలోచించలేదు. మనం కూడా దేవుని దగ్గర రావడానికి ఏం చేయాలి, మనం ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాము, ఇంట్లో కూర్చుని అయ్యో నా కుమారుడు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని బాధపడతాము. కానీ మరి ఆయన మీద ఉన్న ప్రేమతో, ఆయన మీద ఉన్న విశ్వాసంతో తండ్రి దగ్గరికి రాగలిగింది. రావడం ద్వారా ఆమె జీవితంలో ఏం జరిగింది, గొప్ప
మేలు పొందుకుందా లేదంటారా? ఈ లోకంలో కుమారుడు విడిచిపెడితే ఓదార్పు ఆదరణ కొంతమంది ఇస్తారు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. కానీ కుమారుడి స్థానంలో ఒక కుమారుడు ఉన్నాడంటే ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమెకు ఆ బాధ కానీ ఆ లోటు కానీ లేకుండా దేవుడు ఏం చేశాడు? ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. మనందరం ఇక్కడ కూర్చోగలిగామంటే మనందరి పట్ల దేవుడికి ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనం కూడా ఏం చేయాలి? తండ్రికి కుమారుడి పట్ల ఉద్దేశం ఉంది. సిలువలో మరణం పొందాలి, తిరిగి మృతించేదిగా లేవాలని. మన పట్ల కూడా దేవుడికి ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలు మనం కూడా ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. సగం దేవుడిని వెంబడించి, కొంతవరకు దేవుడిని వెంబడించి, అవసరతల కోసం దేవుడిని వెంబడించి మధ్యలో దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ ఉద్దేశాలు మన ద్వారా ఏమవు? సంపూర్తి కావు. కానీ మర్యాద మనం నేర్చుకోవాల్సిన ఏమున్నాయి? తండ్రి మాటకు విధేయత చూపి దేవుని దగ్గరికి వచ్చింది. ఇక నీ కుమారుడు నిన్ను దాటిపోతున్నాడు, ఇంకా నీకెవరు? కుమారుడు ఉన్నాడు, ఇంకా నీ బాధ్యత యోహానుగా చూసుకుంటానని చెప్తున్న సమయాల్లో, ఆ చనిపోతున్న సమయంలో కూడా బాధ్యతను విస్మరించలేదు. ఎవరు? యేసు ప్రభువా. దేవుడు మనకి ఇస్తున్న బాధ్యతను మనం ఎలా నిర్వర్తిస్తున్నామని మనం కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని బాధ్యతలు మనకు కూడా ఇస్తాడు. దేవుని తర్వాత మనకి ఇవ్వబడిన గొప్ప బహుమానం ఏదైనా ఉందంటే ఏముంది? తల్లిదండ్రులు. దేవుని తర్వాత ఎవరు? తల్లిదండ్రులు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం వారు. తల్లిదండ్రులు మనం ఏ పరిస్థితిలో కూడా ప్రేమించాలి. మనం ఎలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మన కుమారులు వాళ్ళు ఎలాంటి వారైనా మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాము. వాళ్ళు మంచివారైనా, వారు మంచి కార్యాలు చేసినా, ఇంకా మనకి దేవునికి ఇష్టమైన పనులు చేసినా వాళ్ళు ఏం చేస్తాము? ప్రేమిస్తాము. అటు ప్రేమను మనము చూపిస్తాము. అలాగే తల్లిదండ్రుల పట్ల కూడా మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. నిర్గమాకాండంలో 20వ అధ్యాయము 12వ వచనం 10 ఆజ్ఞలు రాయడం జరిగింది. ఆ 10 ఆజ్ఞలో 5వ ఆజ్ఞ తల్లిదండ్రులను చదవండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. చాలండి. మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనకున్న ఆయుష్కాలమే తక్కువ. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ సంవత్సరాలు కూడా మనం సంతోషంగా ఆనందంగా బ్రతకాలి అంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చాలా చదువు నేను చెప్తానండి. పిల్లలారా, ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులైనది, ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించడం అంటే బర్త్డేలప్పుడు, లేకపోతే వెడ్డింగ్ డేలప్పుడు, ఫాదర్స్ డేలప్పుడు, మదర్స్ డేలప్పుడు కేక్ తీసుకొచ్చేసి కొత్త బట్టలు ఇచ్చేసి వాళ్ళకి సన్మానం చేసేసి దండలేస్తే సరిపోదు. కానీ సన్మానం అనగా గౌరవం. గౌరవము, సన్మానం అనగా గౌరవం. ఆ గౌరవం తెచ్చే బిడ్డలో మనం ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా మనము సన్మానించగలుగుతాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహసించి చాలండి. ఏమనండి? తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, కానీ ఇటువంటి తండ్రిని అపహసించి తల్లి మాట వినవల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినను. అపహసించేవారిగా, మాట వినని వారిగా మనము ఉండకూడదు. వారి మాటకు లోబడి విధేయత కలిగి వారిని మంచిగా చూసుకోవాలి. ఆఖరి సమయంలో తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారు? ఆ పరిస్థితి మనము తెచ్చుకోకూడదు. ఇంకా దాని గురించి డీప్గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కాదు. అలాగే దేవునికి సంఘం పట్ల దేవునికి బాధ్యత ఉంది. ఏముంది? సంఘం పట్ల కూడా దేవునికి తల్లి పట్ల ఎంత బాధ్యత ఉందో, మరియా అనగా ఆమె ఒక స్త్రీ, స్త్రీ అనగా సంఘము. మరియా అనగా ఆమె ఒక స్త్రీగా ఉంది, ఆ స్త్రీ అనగా సంఘము. సంఘం పట్ల కూడా దేవునికి ఏముందంటే గొప్ప బాధ్యత ఉంది. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము.
అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని? స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తాన్ని మన కొరకు దారిపోసిన దేవుడు. ఆ రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నప్పుడు మన పట్ల దేవుడు కూడా ఉద్దేశం నెరవేర్చబడాలని ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు కొన్ని బాధ్యతలు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? దేవుడు కొన్ని బాధ్యతలు ఇస్తాడు. నమ్మకమైన వారికే ఆయన బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో నీ బాధ్యత ఎలా ఉంది, దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో నీ బాధ్యత ఎలా ఉందనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. ఆయన తల్లియు సహోదరులను ఆయన ఎదుగు వచ్చి గుంపుగా ఉండడం చేత ఆయన దగ్గర రాలేకపోయింది. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచినారని ఎవరు ఆయనకు తెలియజేసింది. దేవుని వాక్యంని దాని ప్రకారం చేయవారే నా తల్లియు నా సహోదరులు అంటున్నారు. ఈరోజు కూడా ఆయన వాక్య ప్రకారం మనం చేస్తే ఆయనకి ఏ విధంగా ఉంటాం? మనము ఇష్టమైన బిడ్డలుగా ఆయనకు తల్లి, అటువంటి పరిస్థితి మనము కలిగి ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మన పట్ల కూడా దేవుడు బాధ్యత వహిస్తాడు. ఆనాడు సిలువలో తల్లి పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఈనాడు మన పట్ల కూడా అటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు. కొన్ని పరిస్థితులు చూసి మనం అనుకుంటాము దాన్ని పట్టించుకోవట్లేదేమో అని, కానీ అది కాదు. ఆయన పట్ల మనం విశ్వాసం, ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా మన పట్ల కూడా ఆయన బాధ్యత వహించే దేవుడుగా ఉన్నాడు. మూడవది యోహాను గారి గురించి క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము. ఎవరు చదవద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గారి గురించి తెలియజేయడం జరిగింది. 12 మంది శిష్యులు యేసు ప్రభువును వెంబడించారు. ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. వారు చేసిన ప్రతిదీ ఆయన వెంటుండి చూశారు, నేర్చుకున్నారు. కానీ ఆఖరి వరకు ఆయన ఏం చేయలేదు. వారు వెంబడించారా? శిలువ మరణం వరకు వారు రాలేకపోయారు. కానీ ఒక యోహాను గారు మాత్రము దేవుని దగ్గరకు శిలువ మరణ పర్యాంతం వరకు ఆయనతో ఉండడం మనము చూస్తూ ఉన్నాము. ఈ 12 మంది శిష్యులు ఒకడు మాత్రమే మిగిలారు. 100 సంవత్సరాలు బ్రతికి శారీరక మరణాన్ని పొందకుండా ఏమైపోయాడు? కొనిపోబడిన వ్యక్తిగా యోహాను గారు మనము చూస్తూ ఉన్నాము. ఏ పరిస్థితిలో దేవుడు యోహాను విడిచిపెట్టలేదు. ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు దేవునికి. మనము కూడా ప్రియమైన బిడ్డలుగా ఉంటే ఖచ్చితంగా తల్లి బాధ్యతను ఏ విధంగా యోహాను గారికి అప్పగించాడో అనేకమైన బాధ్యతలు దేవుడు మనకు కూడా అప్పగిస్తాడు. ప్రకటన గ్రంథం రాసింది యోహాను గారి. గొప్ప ప్రత్యక్షత, పద్మాసు దీపమున పరమాశుడే ఈ ప్రకటన గ్రంథం రాయడానికి ఆయనకు ప్రత్యక్షతను ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మనం 3 లక్షణాలు తెలుసుకోగలుగుతాము. ఒకటి, దగ్గరగా జీవించాడు. దేవునికి నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఏ పరిస్థితిలో కూడా దేవుని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. అందరు విడిచిపెట్టచ్చు. రోమా ప్రభుత్వం కఠినమైన శిక్షలు విధిస్తున్న దినాల్లో ఏమో ఆయనతో నడిచాము, ఆయన పేరు పెట్టి బ్రతికాము, ఆయన వెనకాల ఉన్నాము, మనం కూడా వెళ్తే మనకే శిక్ష విధిస్తారో అని వారు అందరు భయపడ్డారు. దేవుని విడిచిపెట్టారు. కానీ యోహాను గారు మాత్రము ఆఖరి వరకు కూడా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా నాకు శిక్ష విధించినా పర్వాలేదు, కానీ నేను దేవుడు మాత్రము విడిచిపెట్టను అని దేవుని దగ్గరకు ధైర్యంగా రాగలిగాడు. మన పరిస్థితులు చూసి వెనకడుగు వేయవద్దు. చివరి దినాల్లో ఉన్నామని గుర్తిరిగి ప్రతి పరిస్థితులు ఆయన దగ్గరగా జీవిద్దాము, ఆయనకి నమ్మకస్తులుగా ఉందాము. ఆ విధంగా దేవుడు మనందరినీ నడిపించి బలపరచును గాక.